వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పరు చెప్పాలి. సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పాలి. నలుగురుమని చెప్పు నారే శిరోమణి జనకూని కూతుర జనని జానకమ్మ నలుగురుమని. మంచి గ్రామం, మంచి కళాకారుల గ్రామం. ఎక్కడైనా రామభక్తి జరుగునో ఆ ప్రాంతాలన్నీ చల్లగా సుఖ శాంతులతోని పైరు పంటలతోటి చల్లగా ఉంటాయి. కావున దయచేసి భక్తులు అతి తొందరగా వచ్చి ఈ యొక్క ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. అమ్మ పేరు మీరు ఉన్నాయా?
ఈరోజు మన ఎస్సీ కాలనీ ముట్టారం అక్కలు చెల్లెలు అమ్మలు అందరూ వచ్చి మాకు చేదోడు వాదోడుగా ఉంటూ, అదే కాకుండా ఈరోజు బిడ్డ మేమున్నాము మీ ఖర్చుల నిమిత్తం ఆ యొక్క రాజమ్మ గారు 216, సలాకుల నాగరాజు 216, సలాకుల లక్ష్మి 216, ఇనుముల రాజక్క 216, మాదాసి లక్ష్మి 216, సలాకుల చిలకమ్మ గారు 216, మాదాసి సుగుణ గారు 216, చింతల కోరమ్మ గారు 216, జింజర్ల విజయ్ గారు 216, రావిండ్ల భూమక్క గారు 216, ఎండి పుట్టది 200, పుట్లబి 216, సలాకుల సాగర్ గారు 216, 3293 రూపాయలు ఇచ్చి, నిజంగా చెప్పాలంటే మా గురువు గారు ముత్తలపల్లి మొయ్యి గారు అన్నట్టు శ్రీరాముడికి శబరి ఎంగిలి పళ్ళను ఎలా తినిపించిందో నిజంగా చెప్పండి. కష్టకాలం ఈరోజు మా అందరి చేత ఈ ప్రదర్శన ఇప్పించడానికి వెల్లి నుంచి రావడం జరిగింది. పంతులు గారు ఈ యొక్క ప్రదర్శనను నడిపించవలసిందిగా కోరుచున్నాం. హనుమానికి సీతా మాతాకి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కౌ గజానన మహర్నిశౌ బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మగేశవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సమాం పాతు సరస్వతి. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ నామ వరాననే.
బ్రోమయ్యా విఘ్నరాజా నీకు శరణు ఇప్పుడే సేతు బ్రోమయ్యా విఘ్నరాజా నీకు శరణు ఇప్పుడే సేతు బ్రోమయ్యా వేగ బ్రోమయ్యా ఏకదంత ఎరుమయ్యా వేగ బ్రోమయ్యా ఏకదంత మెలుమయ్యా వేగ బ్రోమయ్యా ఏకదంత ఎరుమయ్యా వేగ బ్రోమయ్యా ఏకదంత మెలుమయ్యా పాద చుట్ట శారీతి భక్తి మీరా గొలిసేదాము పాద చుట్ట శారీతి భక్తి మీరా గొలిసేదాము నాగవాసుడైన మీకు తమ్మి మోక్కులిరువలయు నాగవాసుడైన మీకు తమ్మి మోక్కులిరువలయు నాగవాసుడైన మీకు నమ్మి మోక్కులిరువలయు నాగవాసుడైన మీకు నమ్మి మోక్కులిరువలయు రాజా రాజా నిర్మల్ రాజా వెంకటరమణయను రాజా రాజా నిర్మల్ రాజా వెంకటరమణయను రాజా రాజా నిర్మల్ రాజా వెంకటరమణయను రాజా రాజా నిర్మల్ రామ వెంకటరమణయను కలిముఖాధుర విఘ్నరాజా కరుణ తోడా రాగదయ్యా కలిముఖాధుర విఘ్నరాజా కరుణ తోడా రాగదయ్యా శరణమయ్యి నీదు దివ్య శరణములకు జేతుమయ్యా 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 విఘ్నరాజా విఘ్నరాజా అగ్రజుడా ఓ దేవా 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 తిరుతలే దేవాలకులను శీఘ్రమే కాపాడుమయ్యా తిరుతలే దేవాలకులను శీఘ్రమే రాకుమయ్యా భజన చేసే భక్తులను బాగుగా రాకించుమయ్యా భజన చేసే భక్తులను బాగుగా రాకించుమయ్యా సలలితాంగా మధురవాద స్వామి నిన్ను మరువమయ్యా 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 విఘ్నరాజా నీకు శరణు ఇప్పుడే సేతు బ్రోమయ్యా విఘ్నరాజా నీకు శరణు ఇప్పుడే సేతు బ్రోమయ్యా జయ గురు సుధారామచంద్ర భగవానికి జయ గురు పవన్
ఇప్పుడు మన కళాకారుడు మరి పంతులు లేకున్నా కూడా పంతులు లెక్క అన్ని ఎల్లదీసిండు. అదేవిధంగా మన ముత్తారం అంటే ఎందుకో మా సంపతి పంతులు గారికి చాలా కరిమినార్ దగ్గర వెళ్ళి అనే గ్రామం. వాస్తవంగా శ్రీరన్న మీరు నాకు ఏమి అవసరం లేదు, ఎందుకంటే ఇంత కష్టమైన ఈ రామాయణాన్ని ఇస్తారంటే మీ లోపు ఉన్న భక్తి అంత ఉన్నది కాబట్టి నేను వస్తా అని వాస్తవంగా పంతులు గారికి చాలా కృతజ్ఞతలు, పంతులు గారికి పాదాభివందనాలు. ఎందుకంటే ఆ రాముని కృప మా పంతులు గారికి మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ పంతులు గారు మనకి 6 రోజులు సేదుడు వాదుడుగా వండుకుంటూ ఈ రామ సంకీర్తనను ఈ ముత్తారం వేయడానికి వాస్తవంగా నా వంతుగా నేను వస్తున్నా, ఖచ్చితంగా వస్తా, ముత్తారన్న మిమ్మల్ని నిలబెడతానని వచ్చినందుకు పంతులు గారికి పాదాభివందనలు తెలుపుకుంటూ ఒక పాట. రామనామము కడు రమ్యమైనది, అది మరి మరి వింటే మధురమైనది. 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 అందాల రామావో సుందరవదన, తిండి మారక దళిచెదనో దశరథ రామా. అందాల రామ ఓ సుందరవదన, నిన్నే మారగదలిచెదనో దశరథ రామ. అందాల రామావో సుందరవదన, తిండి మారక దళిచెదనో దశరథ రామా. అందాల రామ ఓ సుందరవదన, నిన్నే మారగదలిచెదనో దశరథ రామ. రాముడంటే నీవే అవతార పురుషుడో, కృష్ణుడంటే నీవే వైకుంఠవాసుడో. రాముడంటే నీవే అవతార పురుషుడవు, కృష్ణుడంటే నీవే వైకుంఠవాసుడవు. రాముడంటే నీవే అవతార పురుషుడో, కృష్ణుడంటే నీవే వైకుంఠవాసుడో. రాముడంటే నీవే అవతార పురుషుడవు, కృష్ణుడంటే నీవే వైకుంఠవాసుడవు. రామ రఘురామ నిన్ను మరువలేనయా, అనుదినము నీ భజనలు చేసిరమయ్యా. రామ ఓ రామ నిన్ను మరువలేమయా, అనుదినము నీ భజనలు చేసెదమయ్యా. రామ రఘురామ నిన్ను మరువలేమయా, అనుదినము నీ భజనలు చేసిరమయ్యా. రామ రఘురామ నిన్ను మరువలేమయా, అనుదినము నీ భజనలు చేసెదమయ్యా. తండ్రి మాట నిలుపుటకై దశరథ రామ, నీవు వనవాసము ఏగితివా జానకి రామ. తండ్రి మాట నిలుపుటకై దశరథ రామ, నీవు వనవాసము ఏగితివా జానకి రామ. తండ్రి మాట నిలుపుటకై దశరథ రామ, నీవు వనవాసము ఏగితివా జానకి రామ. తండ్రి మాట నిలుపుటకై దశరథ రామ, నీవు వనవాసము ఏగితివా జానకి రామ. రామ రఘురామ నిన్ను మరువలేనయా, అనుదినము నీ భజనలు చేసినవయ్యా. రామ రఘురామ నిన్ను మరువలేమయా, అనుదినము నీ భజనలు చేసెదమయ్యా. రామనామము కడు రమ్యమైనది, అది మరి మరి వింటే మధురమైనది. రామనామము కడు రమ్యమైనది, అది మరి
మరి వింటే మధురమైనది. రాజా రామచంద్ర మహారాజుకి మన అడవి శ్రీరాంపూర్ ఉప సర్పంచ్ అయిన మధ్యల దివాకర్ గారు ఇక్కడ సీతపాత ఒక పాట పాడవలసిందో కోరుచున్నాం. ఓ రామా కళ్యాణ రామా కోపమా పాపైన నీకు తోడల్ద రామా కరుణ చూపుమా ఓ రామ కళ్యాణ రామ కోపమా మా పైన నీకు తోడైన రామ. శివుని విల్లులు విరసిన రామ సీతలు పరిణయమాడిన రామ కరుణ చూపుమా ఓ రామ కళ్యాణ రామ కోపమా మా పైన నీకు తోడైన రామ. సృష్టిల చూడు వెలిగిన శృంగార రామ శృంగార రామ జగముల వెలసి జనులను బ్రోచిన జగదాభి రామ జగదాభి రామ సృష్టిల చూడు రూపం వెలిగిన శృంగార రామ శృంగార రామ జగముల వెలసి జనులను బ్రోచిన జగదాభి రామ జగదాభి రామ రామ శ్రీరామ అవనిలో వెలసి అజరుల గోల్చిన అణువుల వెలసినవయ్యా కరుణ చూపుమా ఓ రామ కళ్యాణ రామ కోపమా మా పైన నీకు కోదండ రామ. కోపమా మా పైన నీకు కోదండ రామ. చీకటిలోన వెలుగుతుంది శ్రీరామ రామ శ్రీరామ రామ రవికిరణౌల కాంతులు చిమ్మే కమనీయ రామ కమనీయ రామ చీకటిలోన వెలుగుతుంది శ్రీరామ రామ శ్రీరామ రామ రవికిరణౌల కాంతులు చిమ్మే కమనీయ రామ కమనీయ రామ దీనులను కాపాడే పాప కర్మములు దోచిన నామం పుణ్య బలములకు ఒకటే నామం కరుణ చూపుమా ఓ రామ కళ్యాణ రామ కోపమా మా పైన నీకు కోదండ రామ. కోపమా మా పైన నీకు కోదండ రామ. దీనుల బ్రోచే దీన భాగవాది నువ్వు నీవే ఓ రామా నీవే ఓ రామ పద్మాధవ అనాథ రక్షక ఆదుకోగా రావయ్యా ఆదుకోగా రావయ్యా. దీనుల బ్రోచే దీన భాగవాది నువ్వు నీవే ఓ రామా నీవే ఓ రామ పద్మాధవ అనాథ రక్షక ఆదుకోగా రావయ్యా ఆదుకోగా రావయ్యా. యువమైన బలమైన అఖిల లోకములు లేలిన రామ భక్త జలములను కాచిన రామ కరుణ చూపుమా ఓ రామ కళ్యాణ రామ కోపమా మా పైన నీకు కోదండ రామ. శివుని విల్లును విరసిన రామ సీతలు పరిణయమాడిన రామ కరుణ చూపుమా ఓ రామ కళ్యాణ రామ కోపమా మా పైన నీకు కోదండ రామ. థ్యాంక్ యూ. ఇప్పుడు మన అడవి శ్రీరాంపూర్ కళాకారుడు ముగ మదనయ్య గారు ఒక పాట పాడవలసి. తొండము ఏకదంతము తోరయు బొజ్జయువా వస్తముల మెండుగా మ్రోహ్యను గజ్జలు
మెల్లని బసవత్తుల రమేష్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుతున్నాం. బసవత్తుల రమేష్ గారు రూపమున కోరిన విజలకెల్లను చెవై నుండి పార్వతి తనయ నో గణపతి నీకునే మొక్కెదా बोलो गणेश महाराज की జై. माधव राराई कानी दया रे लमपै 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 माधव राराई का साधुजिन तयोदय कर यादव कुलभूषण माधु विनित लोचन यादव कुलभूषण पादरु मंत्र रावर पाहिवानु शिव कुंभ पारवराई कानी दय रावे लमपै पादवराई कानी दय रावे लमपै पादवराई कानी दय रावे लमपै पादवराई गोपिका डोला वेणु गोपाल नीलवर्ण 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 गोपिका डोला वेणु వెంకట నివసించినావు ఏడు కొండల రమణ వెంకట నివసించినావు ఏడా కొండల రమణ కల్లు కల్లున రావెరపాయినాను నీవు కొండ మాధవరాయి కాని దయ రావే లమపై మాధవరాయి కాని దయ రావే లమపై మాధవరాయి కాని దయ రావే లమపై మాధవరాయి కాని నాడు ఆయశోద మంటు నిన్నవని కొండల చిన్ననాడు ఆయశోద మంటు నిన్నవని కొండల అల్లిక నోటిల జగములు ఎల్ల చూపిడలసినావు మాధవరాయి కాని దయ రావే లమపై మాధవరాయి కాని దయ రావే లమపై మాధవరాయి కాని దయ రావే లమపై మాధవరాయి కాని సరి సంసాదు బరానూర శౌరి దిని సరి సంసాదు బరానీన సరి దిని సరి గంతి రక్ష కుంతి సుతుల సెందరేని మోతినాము నంది మధుర తొందిరతుల సెందరేని మోతినాము ఒట్టే నీవు మమ్ము ఆదరించి గోమయ్య మాధవరాయి కాని దయ రావే లమపై మాధవరాయి కాని దయ రావే లమపై మాధవరాయి కాని దయ రావే లమపై మాధవరాయి కాని వద శిరోమణుల పద్ధతియు వినుడమ్మ దేవత శిరోమణుల పద్ధతులు వినరమ్మ నమ్మి కంటి చంద్రమతి అమ్ముడు పోయేనమ్మ నమ్మి కంటి చంద్రమతి అమ్ముడు పోయేనమ్మ మైలో సురవృందము విగుని కొరకు నీచుమై మాధవరాయి భగవానికి కళ్యాణ సభా రాజసభా రఘురామ సభా సీతామాతకు రాజసభా భక్తి జ్ఞానమూల సభా లక్షులై నిలుగు సభా భక్తి జ్ఞానమూల సభా ముక్తి మాతము ముక్తి సభా ఉత్తమ పురుషుల ముక్తి సభా ఉత్తమ
పెయ్యల సురేష్ కరవేడి సంతు వీళ్ళందరూ స్టేజ్కి రావాల్సిందే కోరుతున్నాం. అట్లాగే దేవాకరు స్టేజ్కి రావాలి. గంధర్వులు గానము చేయు సమాగం బాదులు నాట్యము లక్కారం నుండి వచ్చిన కళాకారులు స్టేజ్కి రావాల్సిందే కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న, చాలా చక్కగా పాడారు. హనుమంతుడు చేయునట్టి హరిభజన ఇదే కదా హనుమంతుడు చేయునట్టి హరిభజన ఇదే కదా హనుమంతుడు చేయునట్టి హరిభజన ఇదే కదా ఇదే కదా హరిభజన ఇదే కదా మనమందరము గలసి నీత మాటలు గలసి రామ భజనకు రండయ్యో భక్తులార రామ భజనకు రండయ్యో భక్తులార రామ భజనకు రండయ్యో భక్తులార రామ భజనకు చేతుల బట్టి శ్రీరామ రామయని చిరతలు చేతుల బట్టి శ్రీరామ రామయని చిరుతలు చేతుల బట్టి శ్రీరామ మనమందరము గలసి లోకమాతను గలసి రామ భజనకు రండయ్యో భక్తులార రామ భజనకు శ్రీ రాజారామచంద్ర భగవానికి రాజరామచంద్ర మహారాజుకి ఈ యొక్క చిరుతల రామాయణం స్టార్ట్ అయింది కాబట్టి కుంభినిలో మమ్మేలగా సంబరమున రాగదమా శరణిదే సుమ్మా వచ్చే నాదివేశం వంగంగి చూడమోసము 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 ఎవరంటే తమ్ముడుంటే తురుకొల్లందరూ ఎవరంటే తమ్ముడుంటే తురుకొల్లందరూ ఎవరంటే తమ్ముడుంటే తురుకొల్లందరూ ఎవరంటే తమ్ముడుంటే తురుకొల్లందరూ ఉడతలాకి పొందాలకి ఉడతలాకి పొందాలకి ఉరికి ఉరికి పడతాం అప్పులిస్తే తింటాం బేట అప్పులిస్తే తింటాం బేట అడగవస్తే తంటాం బేట అరే తోటల్లారి బేట అరే అరే నమస్తే 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 ఏం చెప్తాను ఉల్లాకే వచ్చాయి అరే నేను యుద్ధం వచ్చేవాడు నమస్తే నీది నేర్చుకున్నావా నమస్తే పెట్టబెట్టుకుంటున్నావా
రెండు చేతులతో నమస్కారం పెట్టాలి లేకుంటే నమస్తే ఎదురకు ఇది ఇదిగో ఇట్లా పెడుతుంటే కదా నీతి ఆకాశమైంది కిందిది మూడే వరకు నడివి నీకు నాకు నడుగుతూ పెడతావు కదా అవును ఇద్దరు బెట అంక కొడితే ఉంకల విత్తాలు నకరా చేస్తున్నా శంపపోని వస్తే శివులకెళ్ళి ఉచ్చేవాడే పిచ్చ చిన్నదే కానీ తక్కువది కాదు పిక్కంత పూరే ఉంటది రోజు తింటే ఎప్పటికి నాడు వీక్కుంటూనే ఉంటది చెప్పు అంటున్నావా అరే ఈ గడబిడ కొనారే అయ్యా అనాలే సార్ సార్ అన్నా ఎవరైనా నాకి నువ్వు సారా అనాలి నాకి నువ్వు సారా అనాలి ఈ యొక్క 5 నిమిషాలే తర్వాత అరే ఇదివరడేగా అరే కనకాయ కొడుక ఇది రావాలి గట్లా ఇది ఏంటి అంటున్నావా ఈ గడబిడ కొనారే ఈ రోజు పోయిన గత సంవత్సరం ఇదే గ్రౌండ్ లో శ్రీ సీతారాముల యొక్క పట్టాభిషేకం మహోత్సవం వైభవంగా జరిగినది మరి మారు పట్టాభిషేకం వేయాలని సాక్ష్యతోటి ఈ గ్రామస్తుల కోరిక మేరకు ఎదురు మారు పట్టాభిషేకాన్ని నిర్ణయించుకొని ఈ రోజు ఫస్ట్ రోజు తిరుతల రామను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. అంటే ఇక్కడేనా? ఇక్కడనే 5 రోజులు చేస్తారు. అవును. అచ్చా, ఎవరెవరి పర్మిషన్ తీసుకున్నావు బేటా? ఎవరెవరి పర్మిషన్ తీసుకున్నావా? సర్పంచ్ గారు తీసుకున్నాం. సర్పంచ్ ఒకటి, ఉప సర్పంచ్ తీసుకున్నాం, 2 వార్డు మెంబర్లు తీసుకున్నాం, 3 మెంబర్ హై మన వైస్ ఎంపీపీ గారు తీసుకున్నాం, ఎంపీపీ గారు తీసుకున్నాం, అచ్చా 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 ఎస్ఐ గారు తీసుకున్నాం, సిఐ గారు తీసుకున్నాం, అచ్చా గ్రామ ప్రముఖులందరూ తీసుకున్నాం. ఇంకేం కావాలి? ఎవరిని తీసుకున్నావు బేటా? అందరూ తీసుకున్నాం. కళాకారులు తీసుకున్నాం, కళాభిమానులు తీసుకున్నాం, ఎంపీఓ గారు తీసుకున్నాం, ఎంఆర్ఓ గారు తీసుకున్నాం, ఫారెస్టర్లు తీసుకున్నాం, కరెంటు వాళ్ళు ఈడికాచి చూస్తారు మన సార్లు వాళ్ళతో తీసుకున్నాం. ఇంకేం కావాలి? అచ్చా, ఇవన్నీ తీసుకున్నావు. ఇంకెవరిని తీసుకున్నావు? అరే ఇంకేమల్లిగా ఉన్నాయా? अच्छा बात करो भाई, అచ్చానే सीधा बात करो बेटा. ఇంకేమల్లి తీసుకోవాలి? తీసుకున్నావు. ఇంకెవరిని తీసుకోవాలి? అందరు తీసుకున్నాం. అచ్చా, అందరిని తీసుకున్నావు. మరి నాకు తీసుకున్నావు నువ్వు? నీ నాది తీసుకున్నావు నువ్వు? ఏమడగా ఇంటికాడ ఎటు పేరు? అచ్చా అచ్చా, నేను దుబాయ్ పోయినా. నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు నీ బిడ్డే కొట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటాను. అరే ఉల్లేఖే బచ్చే, ఏం మాట్లాడుతున్నావు? అదే పొయ్యిలో కట్టాలు ఇప్పుడు ఎండాకాలం తెప్పించుకొని అన్ని కొట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటాను. ఇది రావు బేట. నీ బిడ్డ నేను పొయ్యిలో బిడ్డ కలిసింది నాకు. నాది బిడ్డ నీకు వచ్చింది. అరే నువ్వు లేవు, నేనేం చేయాలి? నాకు ఈ కోపం రాదు. నాది ముంబైలో పెద్ద నౌకరు బేట. బావ నువ్వు త్వరపడి టైంకి వచ్చినావు. బావా, నాది బిడ్డ నీకు బావా. అరే ఫోన్ చేయి, ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే బావా అలాగపోతే నీకు నవ్వు ఎందుకు వస్తుంది బేట? నా పేరేం పేరు? నీకు పేరేం పేరు? బావా. నీకు పేరు బావా? అవును. అచ్చా, నీకు పేరు బావా? వచ్చిందా లేదా బిడ్డ ఫోన్ చేయి. అచ్చా అచ్చా, నీకు పేరు బావా? అచ్చా, ఎక్కడికి పోయినా బావా అని పిలుస్తారు నేను? లేదు ఇప్పుడు అందరి దగ్గర పోతే సారు అట్లా పిలుస్తారు. అచ్చా అచ్చా అచ్చా, ఇలాంటి ఇళ్ళకి మీ బిడ్డలతో బావానే అంటారు. అరే ఉల్లేఖే బచ్చే, బావా పేరు ఉండదు. కరెక్ట్ చెప్పు, కరెక్ట్ చెప్పు, అరస్తు నా పేరు. కరెక్ట్ చెప్పు, కరెక్ట్ చెప్పు. దోకిల్కే బచ్చే. అయితే ఈరోజు అచ్చా, ఇవాళ నాది పర్మిషన్ పోయినా నాకి పర్మిషన్ ఈ బిడ్డ అన్నది దూరం ప్రాంతానికి పోయిండు. ఇంకొక ముత్తార మండలంలో అరిసిరపుల్లో ఉండే గుత్త కానీ ఆ నుంచి మెల్లగా ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ మొత్తం తిరుగుతాడు. ఈ యొక్క ఈ పోకాల కాదు కొత్త పెట్టేవాడుగా. అరే బొంబాయిలో నాది పెద్ద నౌకరు బేట. బొంబాయిలో నాది పెద్ద నౌకరు. ఏంటి అది? నేను ఏ ఒక్క రోజు అడిగిద్దాం, నువ్వు ఒక్క రోజు లేకుండా ఎక్కడికక్కడ జామ్. అబ్బా అంత మంది నౌకరా? ఏంటి అది మరి? నాది భర్త వేసి కొడితే వాళ్ళది సాపు. అవునా? బలి చేసి కొడితే సాగు లేదా జాబ్? ఏది కాడికి సాపు. బలి చేసి కొట్టాడు నాకు ఏది చెప్పుడా ఏమన్నా? చిన్న నౌకరు చేస్తాను.
లేకపోతే ఇంకా విమానం నడుస్తుంది కదా. గాలి ఇంకా చిన్న చిన్న నౌకర్ నేను చేయ. అవునా? మరి జామ అంటే నాకు అర్థమైతే లేదు. ఏమన్నా ఇంజన్ రిపేర్ చేస్తావా? అది చిన్న నౌకర్ నాది బట్ట వేసి కొడుతూనే మరి ఏది చెప్పనా పై చెప్పు, ఏదో చెప్పు. నీకు తెలుస్తలేదు. అవును. అరే రోజు నేను లోట పట్టుకుని బట్టిక పట్టుకొని నాది బట్ట పట్టుకొని రోజు పాయకారు సాఫ్ చేస్తావు అది చేస్తున్నావా? అచ్చా ఇప్పుడు ఇక్కడ శ్రీడ రామాయణం జరుగుతున్నది. ఇప్పుడు మొదలు ఆ శ్రీ మహావిష్ణు అచ్చా శ్రీ మహావిష్ణు వస్తాడు. భూదేవి భూదేవి రావడం జరుగుతుంది కాబట్టి అచ్చా 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 రేపు మంచిగా మాట్లాడుతున్నాను. లేట్ అయింది. కొన్ని ఒకసారి నీది మూసుకో. భుజగశయనం హలో, హలో. శాంతాకారం భుజగశయనం విష్ణుభక్తం సురేశం నీది తెలుసుకో, నీది తెలుసుకో. పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగీ వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాదం సర్వలోకైకనాదం. చప్పట్లు చప్పట్లు. శివనారాయణకి జై బోలో రాజా రామచంద్ర మహారాజ్ కి జై మోహన్ సుత హనుమాన్ కి శ్రీమన్నారాయణుడను రానే శ్రీత జన పరిపాలుండనురా శ్రీమన్నారాయణుడను రానే శ్రీత జన పరిపాలుండనురా శ్రీ లక్ష్మీ వల్లభుడను రానే శ్రీమన్నారాయణుడను రా శ్రీ లక్ష్మీ రమణుండను రానే శ్రీమన్నారాయణుడను రా ఆటకరత్తగిని కటారుడను అర్ధనాముడను నేరిదనా ఆటకరత్తగిని కటారుడను అర్ధనాముడను నేరిదనా నీల శరీరాధిగమ విచారుల శీలోనుడవన మాలినినా చెక్క చెక్క ధర మేక చెల్లుడను పద్మాసను మెచ్చుకుండనురా చెక్క చెక్క ధర మేక చెల్లుడను పద్మాసను మెచ్చుకుండనురా తరను వెలసిన ముత్తారములో దామోదరుడను నేమినరా తరను వెలసిన ముత్తారములో దామోదరుడను నేమినరా శ్రీమన్నారాయణుడను రానే శ్రీతజన పరిపాలుండనురా ఆహా స్వామి మీకు ఇదే 10,000 వందనములు కదా. చల్లగా వర్తిల్లు స్వామి మీ యొక్క నామదేమేమిటో విన్నవించరా నాయన. సేవక అవును. వైకుంఠపురము లేడే విష్ణుమూర్తిని శ్రీమన్నారాయణ మూర్తిని నా భార్యకు లక్ష్మీదేవి వైకుంఠాపురి పట్టణాన్ని పరిపాలన చేసే వైకుంఠాన్ని పరిపాలన చేసే శ్రీ విష్ణునారాయణ మూర్తి మీరేనా స్వామి? వైకుంఠవాస నా పిల్లం పొరల గోతడు వైకుంఠవాస నా పిల్లం పొరల గోతడు వైకుంఠవాస
నాకున్నది ఒక వైపు, నాకున్నది ఒక బెల్లం, నాకున్నది ఒక, అందరికి ఒక్క పేర్లో ఉండకపోతే ఎంతమంది ఉంటారు? నాకున్నది ఒక్కటే. నేను దాంతో వేయలేకపోతాను. అయితే నీకు కొడుకులు కావాలా బిడ్డలు కావాలా? ఓరి కొడుకులు చల్లకుండా కొడుకులు అంటవా? పొరగన్ను ముట్టాలని పోరు పెట్టినారి, పోరు పెట్టినారి, 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 కడుపు దగ్గర ఉండాలని వరం పట్టినారి, వరం పట్టినారి, కడుపు దగ్గర ఉండాలని వరం పట్టినారి, వరం పట్టినారి. తోడికి పోయి వరకు నెత్తి నిండుకున్నాయే, తోడికి పేరు వరకు నెత్తి నిండుకున్నాయే, తోడికి పేరు వరకు నెత్తి నిండుకున్నాయే, తోడికి పేరు వరకు నెత్తి నిండుకున్నాయే. నాని గుండు పుట్టి గాయమాయే, తోడి గుండు గాయమాయే, మూడోడికి నగ్గులేసి ముప్పు నిండ శివుడాయే, మూడోడికి నగ్గులేసి ముప్పు నిండ శివుడాయే. తోడికి నడుపు నొప్పి, ఐదోడికి నడుపు నొప్పి, ఐదోడికి నడుపు నొప్పి, ఐదోడికి నడుపు నొప్పి, ఆ రోజుకి జనమాయే, ఏడోడప్పటికే ఇప్పటికి తోనంతాడున్నాయే, బాలకోరని ఇప్పటికి బాలకలే తీయడం, పొరగన్ను పడవలే. చెప్పుకుంటూ పోతాడు కోసం బాగున్నది. దొరకగా విష్ణునారాయణ మూర్తిని ఇక్కడికి వచ్చిన సాక్షాత్తు బాధ్యత బాగా చెప్పుకుంటాను. నువ్వు దొరికినావు, లంకారా నుంచి వచ్చినావు ఛత్రపతివా. అయ్యా నాకు చక్కని వరం ఇచ్చి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళించిన వాళ్ళు? వైకుంఠపురమే. వైకుంఠపురం పోతున్నావా? నన్ను కూడా వైకుంఠంలో తీసుకపోతే చెప్పచ్చు. కరకాలం అంటే ఏమనుకుంటే నన్ను నలుగురు చెప్తే తప్పచ్చు. బియాలో రమ 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 బియాలో రమ శ్రీరమ బియాలో. అమ్మలారనే వచ్చి నీ తమ వాంఛ తోడనను కనుగొనరే. అమ్మలారనే వచ్చి నీ తమ వాంఛ తోడనను కనుగొనరే. అమ్మలారనే వధువునను తెలియా. ధరణిలోనకు లక్ష్మీదేవి అని తెలియా. ధరణిలోనకు లక్ష్మీదేవి అని జనులు పిలుతురు నన్ను తెలియా. ధరణిలోనకు లక్ష్మీదేవి అని జనులు పిలుతురు నన్ను తెలియా. కాల అందియలు గల్లు మనగనే సింధు వచ్చి నిన్ను 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 తెలియా. దుస్తులు పెట్టే బాధలతోనే కృంగిపోతుంటిని 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 తెలియా. అన్నాయినా ఆది విష్ణుతో విన్నవించదను విని తెలియా. అన్నాయినా ఆది విష్ణుతో విన్నవించదను విని తెలియా. తిరుగొండగై ముట్టగా మధురము మా గురువు గారికి మరువక మదిలో నలిచెదగా. మధురము మా గురువు గారికి మరువక మదిలో నలిచెదగా. మధురము మా గురువు గారికి మరువక మదిలో నలిచెదగా. మధురము మా గురువు గారికి మరువక మదిలో భూదేవి అంటారు. ఈ యొక్క భూభారాన్ని మోసే నీ యొక్క నామదేవం భూదేవి అని పిలుస్తున్నారు.
ఆహా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నవారు తల్లి? మా అన్నగారైన ఆర్విష్ణు దగ్గరకు వెళుతున్నాను. అవతోడు నువ్వు పక్కన ఉన్న గింత భూమి ఎట్లా కొట్టాను నేను ధైర్యంగా అవ్వమని చెప్పు. ఇప్పుడు మీ అన్నగారైన ఆర్విష్ణు దగ్గరికి వెళ్తున్నాను. గోమని నేను నోట్తేనే బాగా తిట్టాను. కళ్ళు నోట్తలు వేరే మాత్రం ఏడ్చి ఏడ్చి చెల్లెలా చెల్లెలా భూదేవి ఎలా వచ్చితివి భూదేవి నాతో ఎనగిరి తెలుగు భూదేవి ఎలా వచ్చితివి భూదేవి నాతో ఎనగించి తెలుగు భూదేవి ఎలా వచ్చితివి భూదేవి నాతో ఎనగించి తెలుగు భూదేవి ఎలా వచ్చితివి భూదేవి నాతో ఎనగించి తెలుగు భూదేవి ఎలా వచ్చితివి భూదేవి భూభారమును మోసే వారాకసము నీవు భూభారమును మోసే వారాకసము నీవు భూభారమును మోసే వారాకసము నీవు భూభారమును మోసే వారాకసము నీవు ఏమే కష్టము వచ్చే ఎదిగించో నా తోడా ఎలా వచ్చితివే భూదేవి నాతో ఎదిగించి తెలుగు భూదేవి ఎలా వచ్చితివే భూదేవి నాతో ఎదిగించి తెలుగు భూదేవి ఎలా వచ్చితివే భూదేవి నాతో ఎదిగించి తెలుగు భూదేవి ఎలా వచ్చితివే భూదేవి చెల్లెలా భూదేవి అన్నయ్య నీకు ఏ కష్టం వచ్చిందో నాతో తెలుపు అన్నయ్య వినవయ్యాది నారాయణ ఒక్క మనవి తెలిపెదశేషయన 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 వినవయ్యాది నారాయణ వినవయ్యా నీకు నా మనవి చిత్తాగించి 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 మనవి చిత్తాగించి మనసులో దయచేసి వినవయ్యాది నారాయణ ఒక్క మనవి చింతాది జగమే భూదేవి చింతానందకు మా భూదేవి చింతాది జగను భూదేవి చింతానందకు మా భూదేవి నీరు చింతాది జగను భూదేవి చింతానందకు మా భూదేవి పంతముతో దుస్తుల పట్టే వదిలించియో పంతముతో దుస్తుల పట్టి వదిలించేను పంతముతో దుస్తుల పట్టే వదిలించియో పంతముతో దుస్తుల పట్టి వదిలించేను చింతాలో బంధువుల నేను రక్షించేదా చింతానందకు మా భూదేవి నీరు చింతాది జగను భూదేవి చింతానందకు మా భూదేవి చింతాది జగను భూదేవి చింతానందకు మా భూదేవి చింతాది జగను భూదేవి చింతానందకు మా భూదేవి చెల్లెలా భూదేవి వడుదండి సూర్యుడు ధరణిలో రావణాసురుడు
సుర 30 కోట్ల దేవతలు కూడా చాలా హింసిస్తున్నాడు అన్నయ్య. చెల్లెల భూదేవి 14 భువనాలు వెతికెదా అట్టి దుష్టుల నమో గావించెదా 14 భువనాలు వెతికెదా అట్టి దుష్టుల నమో గావించెదా నాలు వెతికెదా అట్టి దుష్టుల నమో గావించెదా 14 భువనాలు వెతికెదా అతిరాయమున నేను అవతారములు దాల్చి మనవాదించేదా దుష్టుల వడ్డీయు నాలుగు భువనాలు వెతికెదా చెల్లెల భూదేవి అన్నయ్య లక్ష్మణుగా గావించేదాను ఆదిశేషుని పిలిచేదాను అతని లక్ష్మణుని గావించేదాను ఆదిశేషుని పిలిచేదాను శక్తి శక్రం పట్టేదాను భరత క్షేత్రాత్మల గావించేదాను శంకు 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 శక్రం పట్టేదాను శ్రీలక్ష్మీని పిలిచేదాను లంకల సీతాల పుట్టు మనదాను శ్రీలక్ష్మీని పిలిచేదాను లంకల సీతాల పిలిచేదాను శ్రీలక్ష్మీని పిలిచేదాను లంకల సీతాల పుట్టు మనదాను శ్రీలక్ష్మీని పిలిచేదాను లంకల సీతాల పిలిచేదాను శ్రీలక్ష్మీని పిలిచేదాను రఘుకులమందున నేను రఘుకులమందున నేను శ్రీరాముని జన్మించేదాను రఘుకులమందున నేను ఆమీదాముగ చేసి వాణ్ణి చంపకపోతే ఆమీదాముగ చేసి వాణ్ణి చంపకపోతే ఆమీదాముగ చేసి వాణ్ణి
గావించడాను అది చేసిన మించి లక్ష్మణ గావించడాను నా చెక్క చక్రాలతో భర్త చక్రాలు గావించడం అలాగే అన్నయ్య. మన కళాకారులు దయచేసి అటు నుంచి ఇటు నుంచి అటు పోతే ఏంటంటే వీడియో కరెక్ట్ రాదు కాబట్టి వాదం జరిగేటప్పుడు పునరావృతం రావాలి. నా పరిస్థితి తీసుకురావాలి. కావాలంటే ఇప్పుడు అటు కోర్సు ఆపరేటర్ రమేష్ అటు కోర్సు ఇస్తాడు ప్లీజ్ భూదేవి అయ్యో కొంచెం ఇప్పుడు నువ్వు ఏదో అక్కడ కూర్చోరావు ఆపరేటర్ అటు రమేష్ అటు ఎప్పటికేదో వాంఛలు. అటు ఇటు తిరగదు సరే ఇష్టమైనది